right there on top of the moon. We could sit and do. హాయ్ మై బుడీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో ఆనమకి పాలు. సో పాలు ఆనమకాయ ఇలా కూడా అనొచ్చు. ఆనమకాయ మా అమ్మ అయితే మనకైతే కత్తిపెట్టుతో చెక్కు కథగా దాని తొక్క కూడా తీయడం రాదు. సో ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, సాయమానపప్పు, శనగపప్పు, జీలకర్ర, మీకు ఇష్టం ఉంటే ఎల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మేమంటే ఏదో చూపించాలని ప్లేట్లో పెట్టు, యాక్చువల్గా దాంట్లో అయితే వేసేసుకోండి. ఇంకా 2 ఆనియన్స్ లేదా 1 ఆనియన్, మీకు 1 ఆనియన్ వేస్తే బాగానే ఉంటుంది. సో 1 ఆనియన్ వేసుకోండి. ఆనకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని కోసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. పప్పుల నూనె వాడితే చాలా మంచిది హెల్త్కి. మాదైతే అయిపోయింది. ఇంకా కొంచెం మామూలు ఆయిల్ కూడా ఎంత జస్ట్ ఒక డ్రాప్ వేసారంతే. ఇంకా తాలింపులన్నీ వేసేసుకొని కొంచెం తాలింపులు వేగాక కరివేపాకు కూడా వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసేసుకొని దాన్ని బాగా వేపుకొని అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మేము పచ్చిమిర్చి కూడా వేసుకొని మీ కారం ఎంత తగ్గితే అంతే వేసుకోండి. ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం ఈ కారం అనేది వెయ్యం, పాలు యాడ్ చేస్తాం కాబట్టి. టేస్ట్ అయితే కమ్మగా బాగుంటుంది. నేనైతే ఆనగా ఎక్కువ తిన్నాను, బట్ ఈ మధ్యన అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే వాటరీగా ఉంటుంది కాబట్టి, వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ప్లీజ్ నా వీడియో ఫుల్ అయితే చూడండి. మీకు నచ్చితేనే చూడండి, లేదంటే లేదు. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అది నేను అనుకుంటాను ఎప్పుడు. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో. మా అమ్మమ్మ అయితే అదరగొట్టేస్తారు కర్రీస్ అయితే, చెప్పక ఎవరు అమ్మమ్మ వాళ్ళకి, బట్ మా అమ్మమ్మ మాకు కాబట్టి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆనియన్స్ చిన్న ముక్కలు కోసుకొని అలా వేసేసుకొని అది వేగేదాకా వెయిట్ చేయాలి, తప్పదు మరి. ఇంకా నేను చెప్తాను. నెక్స్ట్ ఆనకాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మగ్గబెట్టాలి. ఎందుకంటే దాన్ని ఎంత బాగా మగ్గబెడితే అంత మంచిది. టేస్ట్ అయితే నేనైతే ఎక్కువ సిమ్లో పెడతాను. మా అమ్మమ్మ అయితే ఆయిల్ ఫాస్ట్గా పెట్టేస్తారు, బట్ నేను సిమ్లోనే ఉంచుతాను. సిమ్లో పెడితే ఒక టేస్ట్ వస్తుంది, బట్ గ్యాస్ ఆదా కదా. సిమ్లో పెట్టుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈలోపు మనం చాలా పనులు చేసుకోవచ్చు ఈ మగ్గే పొద్దులు. ఇంకా ఆనకాయతో ఏవే రెసిపీస్ చేయొచ్చో కామెంట్ చేయండి. ఈసారి ట్రై చేద్దాం, వస్తే వస్తుంది, పోతుంది. కద్దుకా కీర్ చేద్దాం అనుకుంటున్నాను నేను, బట్ మనకి ఏమైతే తెలియదు. అందుకని యాక్చువల్గా ఆనకాయ ఉంచాను నేను. ఇంకా నాకు కర్రీ లేదని చెప్పి ఆనకాయ పాలు ఉండమని చెప్పేసాను. వాళ్ళు వంకాయ ములక్కాయ వండుకున్నారు కాబట్టి మామిడికాయ, నాకైతే కర్రీ లేదు. సో అందుకని నా మమ్మల్ని వండామన్నాను. ఎండుమిర్చి చూసేసుకోండి, కారం ఎక్కువైపోద్ది, లేదంటే అసలు ఇంకేం తినలేము. దీన్ని అయితే బాగా వాటర్ అంతా వచ్చేసేదాకా మగ్గబెట్టుకోవాలి. ఎంత మగ్గబెట్టుకుంటే అంత టేస్టీ. దీంతో ఏ రెసిపీస్ చేయాలో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తుందో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అది మగ్గిపోయాక 1 గ్లాస్ పాలైతే పోసాము. ఇంకా అమ్మమ్మ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ తెచ్చి కొన్ని పాలైతే పోసింది. పాలు పోసాక సిమ్లో పెట్టి ఇంకా మగ్గనిచ్చింది. యాక్చువల్గా అయితే నేను ఒక్కొక్కసారి ఇది ఆల్రెడీ ఇది మగ్గిపోయాక నేను పాలు పోసి కట్టేస్తాను. అరటికాయ పాలు, ఈసారి అరటికాయ పాలు మీకు పెడతాను రెసిపీ, చాలా బాగుంటుంది. అది కూడా కమ్మగా మా బుడ్డోడు ఫేవరెట్. ఇంకా బీరకాయ పాలు తెలుసు కదా, పాలతో చాలా కర్రీస్ ఉండొచ్చు. మీకు కావాలంటే చెప్పండి నా కామెంట్లో, నేనైతే మీకు వీడియో షేర్ చేస్తాను. సరే అలా పాలు వేసేసుకోవడమే, కానీ కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేయండి ఒకసారి, నచ్చితే. నచ్చకపోతే వద్దు. ఇంకా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చింది అనేది. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చూస్తే ఇంకా నాకు ప్లస్ పాయింట్ అయ్యిద్ది. ఇంకా టైం తెలుసు కదా మీకు, ఈ జనవరి వరకు. తర్వాత ఏమైతే గాడ్ ఇష్టం అంతే. ఇంకా కర్రీ అయితే కొత్తిమీర ఉంటే ఇంకా అదిరిపోను. మా ఇంట్లో కొత్తిమీర నేను అవైలబుల్గా లేదు, ఈరోజు ఉంది. ఇది 2 days బ్యాక్ వీడియో. ఇంక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.